శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మసన్యాసయోగం 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి గలవాడును, మోహ వివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి అందుండును. ఈ శ్లోకం యొక్క వివరణ: జ్ఞాని జ్ఞానం పొందాక కూడా అదే ప్రపంచంలో ఉండాలి. ఎందుకంటే జ్ఞాని జీవన్ముక్తిని పొందాడు, అంటే మోక్షాన్ని పొందాడు. అజ్ఞానికి ఏ సూత్రాలు ఉన్నాయో జీవన్ముక్తికి కూడా అవే సూత్రాలు ఉన్నాయి. అవి దేశకాల ప్రారబ్ధాలు. ప్రియం ప్రాప్య, ప్రారబ్ధం బాగున్నప్పుడు మంచి జరుగుతుంది, కానీ జ్ఞాని వాటి వల్ల పొంగిపోడు. ఈ అనుభవాలన్నీ దేశకాల ప్రారబ్ధాల వల్ల కలుగుతున్నాయని, అవి వచ్చిపోయేవని తెలుసుకుంటాడు. నా పృహృష్యేత్, అందువల్ల జ్ఞాని మంచి జరిగినా పొంగిపోడు. ఇదే సూత్రాన్ని అప్రియానికి వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అప్రియం ప్రాప్యన ఉద్విజేత్, మంచి జరిగినా పొంగిపోడు, చెడు జరిగినా కృంగిపోడు. దీనికి గొప్ప ఉదాహరణ శ్రీరాముడు. ఒకరోజు పట్టాభిషేకం చేస్తారనే వార్త వచ్చింది. శ్రీరాముడు విన్నాడు, పొంగిపోలేదు. మర్నాడు పట్టాభిషేకం చేయటం లేదు సరికదా, వనవాసం చేయాలి అన్నారు. దానికి కూడా కృంగిపోలేదు. ఊరంతా అట్టుడికి పోయింది. అడవిలోకి వెళ్ళాలన్నా కూడా రాముడు సమత్వ బుద్ధి చూపాడు అంటున్నారు వాల్మీకి మహర్షి. రాముడు ప్రారబ్ధ కర్మ గురించి చెబుతున్నారు. మార్చలేని పరిస్థితిని ప్రారబ్ధంగా వివరించాడు శ్రీరాముడు. అంటే జ్ఞానికి ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది అని. బ్రహ్మవేద్, అతను బ్రహ్మవిత్ కాబట్టి. బ్రహ్మవిత్ అంటే ఆత్మవిత్. ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి. అతనికి ఎటువంటి ఆత్మజ్ఞానం ఉంది అంటే, జ్ఞానం పొందితే చాలదు, ఆ జ్ఞాన నిష్టలో నెలకొని ఉండాలి అంటున్నారు. స్థిర బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానం, స్థిర అంటే నిస్సంశయం, స్థిర బుద్ధి అంటే నిస్సంశయ జ్ఞానం. నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అని అర్థం చేసుకుని నమ్మితే చాలు. ఒకవేళ నమ్మకం లేకపోతే వేదాంత శ్రవణం చేయాలి అంటున్నారు. శ్రవణం చేస్తే జ్ఞానం పొందుతాము, మననం చేస్తే నిస్సంశయ జ్ఞానం కలుగుతుంది. శ్రవణంలో గురువు చెప్పింది వింటాము, మననంలో మనకు కలిగే సందేహాలను తీర్చుకుంటాము. నిస్సంశయ జ్ఞానం పొందినా కూడా జ్ఞాననిష్టలో నెలకొని ఉండాలి. దాన్నే నిధిధ్యాసనం అంటారు. అసమ్మూఢ, మనకు కలిగిన నిస్సంశయ జ్ఞానంలో నెలకొని ఉండటాన్ని అసమ్మూఢ అంటారు. బ్రహ్మణి స్థితః, అటువంటి జ్ఞానిని జీవన్ముక్తుడు లేదా స్థితప్రజ్ఞుడు అంటారు. హరే కృష్ణ.